నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే మనం కార్తీక మాసంలో డైలీ కూడా ఒక అధ్యాయం చొప్పున కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదండి. మీరు నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ను పెట్టండి. నేను ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క అధ్యాయాన్ని అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చదివి ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నానండి. చూడండి ఒకసారి మనకు వచ్చేసి కార్తీక పురాణము 4వ అధ్యాయము కథ 4వ అధ్యాయము ప్రారంభం. పార్వతీదేవి శివుడిని అడిగింది, ప్రభో, మీరు బ్రాహ్మణుడు సుకేతు భర్తిని గురించి చెప్పారు. ఇప్పుడు మీరు రాజులు లేదా సాధారణ ప్రజలు కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యాల ఫలితము గురించి కూడా వివరించండి. అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో చెప్పాడు, రాజు చంద్రశేఖరుని కథ. ఒకప్పుడు విదర్భ దేశంలో చంద్రశేఖరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ధనం, సైన్యం, శక్తి అన్నీ ఉన్నా అతను దుర్మార్గుడు, మదపరుడు, అహంకారి. దేవతలను గౌరవించేవాడు కాదు, పూజ చేసేవాడు కాదు. ఒక సంవత్సరం కార్తీక మాసం వచ్చింది. ఆ సమయంలో అతని రాణి మాలతి ఎంతో భక్తిపరురాలు. ఆమె ప్రతిరోజు ఉదయం స్నానము చేసి తులసి పూజ చేసి సాయంత్రం దీపదానం చేసేది. ఒకరోజు ఆమె రాజును కూడా ప్రార్థించింది, ప్రభు, కనీసం ఒక రోజైనా కార్తీక దీపం వెలిగించండి, అది జీవితంలో శుభాన్ని తెస్తుంది. రాజు మొదట నవ్వాడు, కానీ భార్యను సంతోష పెట్టడానికి ఒక దీపం వెలిగించాడు. అంతే. అది భక్తిపూర్వకంగా కాకపోయినా కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యమే కాబట్టి దైవానుగ్రహం కలిగింది. రాజు మరణం మరియు యమలోకం. కొన్ని సంవత్సరాల తరువాత రాజు మరణించాడు. యమదూతలు వచ్చి అతన్ని యమలోకానికి తీసుకెళ్లారు. యమధర్మరాజు చెప్పాడు, చంద్రశేఖరుడా, నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు, కానీ ఒకసారి కార్తీక మాసంలో దీపం వెలిగించావు. ఆ పుణ్యఫలంతో నీ పాపాలు తక్కువయ్యాయి. నీకు నరకవాసం కాకుండా స్వర్గలోకం లభిస్తుంది. అలా రాజు స్వర్గలోకానికి చేరి అనేక సంవత్సరాలు సుఖంగా గడిపాడు. పార్వతీదేవికి శివుడు చెప్పిన మాటలు. శివుడు అన్నాడు, గౌరీ, కార్తీక మాసం అంత పవిత్రమైనది కాబట్టి భక్తితో చేసిన పూజ అయితే 1,000,000 రెట్లు ఫలిస్తుంది. భక్తి లేక చేసిన చిన్న కర్మ కూడా పాప విమోచనానికి కారణమవుతుంది. అందుకే ఈ మాసంలో దీపదానం, స్నానం, జపం, దానం వదలకూడదు. 4వ అధ్యాయం సారాంశం. ఫస్ట్ పాయింట్, రాజు చంద్రశేఖరుడు అజ్ఞానవంతంగా చేసిన ఒక దీపదానం వల్ల విముక్తి పొందాడు. సెకండ్ పాయింట్, కార్తీక మాసంలో భక్తితో చేసిన పుణ్యకార్యము తప్పనిసరిగా ఫలిస్తుంది. థర్డ్ పాయింట్, దైవకృపను పొందడానికి ఆచరణ, పూజ, స్మరణ ప్రధానమైనది. ఫోర్త్ పాయింట్, పాపాత్ములకే ఈ మాసం మోక్షదాయకం అవుతుంది. 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.